ఓకే సార్. నమస్కారం అమ్మా. సార్ అంతే పొంగడు సరే. సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి సార్. సార్ సార్ ఒక్క నిమిషం సార్. సార్ 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 అలవాటు సైడ్ చూడండి. మేడం చేతి పెట్టకే మంగళారతి తీయండి. లక్ష్మీపూర్ మొదటగా, తర్వాత సంగంపల్లి, తర్వాత హబ్సీపూర్, ఈరోజు కల్లెడ. మనకు పూర్తి నిర్మాణంలో మనకు గ్రామ పంచాయతీ భవనాలు సిద్ధమై ఉన్నాయి. మనకు మీ అందరికీ తెలుసు. ఈ ప్రభుత్వంలో నిలుపుతానని మాటిచ్చి ఖచ్చితంగా నిలుపుతారని, చరిత్ర లిఖిస్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఏవేవో చిన్న చిన్న మరకలు అంటియాలని కొందరు చూశారు. ఆ వారిని మరకంచడానికి మనం రాగి కాదు, ఇనుము కాదు సార్, వజ్రంలాగా ప్రకాశిస్తూ ఉంటారని, ఎప్పుడు ఏ ఆపదైనా ఏదున్నా ₹1 అవినీతి లేకుండా ఏ పనైనా చేస్తారని ఖచ్చితంగా చేశారు, చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు రుణపడి ఉంటాం సార్. ఇట్టే అవకాశం ఇచ్చిన అందరికీ. ఇన్ఛార్జ్ డాక్టరే ఉండే సార్, మరి రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. రోజుకొక గ్రామం పోతున్నారు డాక్టరు, మనకు అందుబాటులో లేరు అనగానే గత నెల క్రితం నేను కాశీలో ఉన్న బాబు రాగానే గుర్తు చేయనగానే సార్ గారికి గుర్తు చేయగానే DCH గారితో మాట్లాడి మనకు పర్మనెంట్ వెటర్నరీ డాక్టర్ను అపాయింట్మెంట్ చేశారు. ఈరోజు శుభదినం సార్. మేము గతంలో రామారావు మహేశ్వరరావు గారి టర్మ్లో అప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం. మేము ఇప్పుడు చిన్నపిల్లలం సార్. ఆనాడు ఒక శుభదినం వచ్చిందంటే మళ్ళీ మీ ద్వారా ఇక్కడ శుభదినంగా పేర్కొనడం జరుగుతుంది సార్. మరి ఈ అభివృద్ధి
మా గ్రామానికి మీరు వెన్నంటి ఉంటారని ఆశిస్తూ గతంలో కూడా మీరు చాలా అభివృద్ధి పనులు చేశారు. అలాగే జీవన్ రెడ్డి గారు కూడా అభివృద్ధి పనులు చేశారు. దాని మీద మీరు దృష్టి పెట్టి మా కళ్యాణకు మంజూరు ఇవ్వాల్సిందిగా. ఇంకొకటి సార్, చిన్న మండలాలు కూడా ఏర్పడుతున్నటువంటి సందర్భం. గత ప్రభుత్వం మీరున్నటువంటి సందర్భంలోనే చిన్న మండలాలుగా కొన్ని ఇప్పుడు ధర్మపురి నియోజకవర్గంలో కానీ సార్ అటు చొప్పద నియోజకవర్గంలో అయినాయి సార్. ఆ మండలాలు బైఫర్గేషన్ అయ్యే సమయంలో మా కళ్యాణ్లో దృష్టి పెట్టి మా కళ్యాణ్ మండలంగా మీరు చేస్తే ఆ సందర్భం వచ్చినప్పుడు సార్ మేము అనవసరమైన కోరికలు కోరతలేను. ఆ సందర్భం వచ్చినప్పుడు మా ఆయన దృష్టి పెట్టి కళ్యాణ్ అభివృద్ధి పథంలో నడిపించాల్సిందిగా. ఇప్పటి నుంచి అందరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుకోవడానికి మన సార్ కూడా కేవలం అభివృద్ధిని ఆశించే ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, నాకు ఓట్లేసిన జనానికి నేను సేవ చేయాలని తను ఒక్కరు ఇబ్బంది పడి మనసుంటోలో ఎంతో మందికి ఇబ్బంది లేకుండా చేసారు. లేకపోతే మనం అందరం చాలా ఇబ్బంది పడ్డాం. 3-4 నెలల్లోనే చాలా ఇబ్బంది పడ్డాం. నేనే ఇబ్బంది పడ్డా, ఇబ్బంది పెట్టింది చాలా. కానీ సార్ ఒక్కరు కండవ వేసుకోకుండా పని చేస్తా అని ఒక్క మాట చెప్పడం వల్ల మనం ఇవాళ ఇంత తెల్లముఖంగా తిరగడం జరుగుతుంది. ఇప్పుడు మహిళలకు కూడా మహిళా సంఘం భవనం కోసం మీరు ఇంతకుముందే మాటిచ్చారు సార్, దీని పైన కట్టుకోవడానికి. ఇప్పుడు కట్టుకోవడానికి అన్ని డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మీరు పెద్ద మనసు చేసుకొని పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్లోనే పెద్ద రూములు 2 వాళ్ళకి కేటాయింపు చేయాల్సిందిగా కోరుకుంటూ, వాళ్ళు నూతనంగా మీకు నిధులు వచ్చే వరకు వాళ్ళ దాంట్లో కంటిన్యూ చేసుకుంటారు సార్. వాళ్ళు కూడా అంతా మన అడవిడ్డలే కాబట్టి వాళ్ళు అక్కడిక్కడ తిరగడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. గ్రామ పంచాయతీ దగ్గర ఉంటే వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉంటుంది సార్. దానికి కావాల్సిన చిన్న చిన్న నిధులు ఏమైనా ఉంటే మీ ద్వారా దానికి కేటాయించి దాన్ని రిపేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే సార్ ఇంతకుముందు కూడా రైతుల కోసం మీరు వీటి కోసం అని మహిళా సంఘాల ద్వారా 1 లక్ష రూపాయలు ఇప్పిస్తామని మాటిస్తారు సార్. దానికి కూడా ఈరోజు ఏపీఎం గారు ఉన్నారు, వివోఏలు ఉన్నారు, సిఎల్ ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో ఒక తీర్మానం చేయించి డిఆర్డీఏ గారికి చెప్పి తక్షణమే ఆ నిధులు మంజూరయ్యే విధంగా మీరు చొరవ తీసుకోవాలని కోరుకుంటూ ఫుల్ఫిల్ చేస్తారు. దయచేసి మనం అందరం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఎలాగైతే స్టేజ్ మీద ఉన్నామో అట్లే ఊర్లో అందరికి ఏ చిన్న అవసరం ఉన్నా కానీ ఈగోలో పోకుండా అందరం కలిసి పని చేసుకుంటూ అందరం సార్కు ధైర్యంగా ఉందాం. మనకు సార్ ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారు. అలాగే సార్ ఈ పక్కకు సొసైటీ ల్యాండ్, ఇది వచ్చేసేమో గ్రామ పంచాయతీ ల్యాండ్ సార్. దీనికి మీరు కొంచెం ఈ కాంపౌండ్ వాళ్ళకి ఏమైనా నిధులు ఇప్పించగలిగితే ఇద్దరికి ఉపయోగపడుతుంది సార్. అదేమో రైతులది, ఇదేమో ప్రజలది. ఇద్దరికి కూడా మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారు సార్. ఇంకేమన్నా నేను తప్పుగా మాట్లాడుంటే అందరికీ పేరు పేరున నా నమస్కారం, శుభాకాంక్షలు కూడా. ఇంతకుముందే చెప్పినట్టు సుదినం రాష్ట్రంలో ఒక సెక్రటరేట్ కట్టుకుంటారు, సచివాలయం. ప్రధానమంత్రి మోడీ అయినాక ఢిల్లీలో వాళ్ళు పార్లమెంట్ కట్టుకున్నారు కొత్తగా, స్వాతంత్రం వచ్చాక 70-75 ఏళ్ళ తర్వాత. అట్లా గ్రామ పంచాయతీ మనదో 35 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది పాడైందని చెప్పి గ్రామ పంచాయతీ కట్టుకున్నారు. ఇది అందరి భవనం. మరి ఇది గ్రామానికి ఉపయోగపడే భవనం. రేపు ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా, వ్యవసాయ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా కూర్చునేది కాబట్టి మరి ఇలాంటి భవన నిర్మాణం జరిగింది. ఇది చాలా అందరికి కూడా సంతోషకరమైన విషయం. మరొకసారి కళ్యాణ గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మరి ఇంతకుముందు మాట్లాడినప్పుడు సంజయ్ గారు గెలిచిండ్రు అన్నాడు. గెలిచుడు కాదు, నేను గెలిపించిండ్రు అందరు కలిసి గెలిపించారు. 14లో ఇప్పుడు కొత్తగా డాక్టర్గా మీ అందరూ బాగా పరిచయం. దవాఖానా డాక్టర్గా అప్పుడు చాలాసార్లు వస్తుంటే పోతుంటే మహేష్ అన్న కావచ్చు, సత్యన కావచ్చు, వీళ్ళంతా పిల్లలు. సో సత్యనతో అట్లా చాలాసార్లు వచ్చాం. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాడు, డాక్టర్గా ఓ బోర్వెల్ వేస్తున్నాడు, ఇట్లా చేస్తుంటే. అప్పుడు నేను రాజకీయాలు లేను, మొట్టు రాజకీయ కుటుంబం కానీ ఏం లేకుండా. అప్పుడు కవితమ్మ గారి ప్రోత్సాహంతో వచ్చాడు, టైం లేకుండా కొత్త ఓడిపోయినాం. తర్వాత మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రతి ఊర్లో కూడా మెజార్టీ ఇచ్చారు. జగిత్యాల ప్రతి వార్డులో మెజార్టీ ఇచ్చారు. కాలక్రమేణా బాగా చేస్తూ పోతూ ఉంటే మన నెత్తి మీద పిడుగుపడ్డట్టు ఆ కరోనా వచ్చింది. ఈ సర్పంచులు కాగానే అనుకున్నారు ఇక రోజుకి నెలకు ఏడాదికి ఇక 25 లక్షల 40 లక్షలు ఎంతనే మనకు వచ్చేది. నెలకైతే 4 లక్షలు, నెలకు 4 50 లక్షలు. ఇక చిన్నమేశ్వరరావు అంత శ్రీమంతులు ఎవరు లేరనుకున్నారు. అంటే శ్రీమంత్ రెడ్డి మీ ఊరు కళ్యాణ కంటే పెద్ద ఊరు. 90% 100కు 5 ఊరు. ఆ జైతాల పక్క కూడా అంటే ఆడికేట్ ఇటుకలు వచ్చే వాళ్ళు చేశారు. రవీందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా
ఉంచేసాం. వాళ్ళ మధ్యలో ఎన్ని ఉన్నా కానీ రాజకీయానికి వచ్చే వరకు మేము విన్నట్టు. ఎందుకంటే నేను కూడా గట్టిగా కలుపుకోపోతుంది. అసలు పంచాయతీలు అంటే ఏందో తెలియదు మా ఊళ్ళో మాకు. ఇప్పుడు ఇక్కడ మా ఊరికి సంబంధించిన చుట్టాల్లో కొట్టుకుని అయితే బాధ అనిపిస్తాం. ఇట్లాంటివి తప్ప మిగతా ఏదన్నా ఇక పిడుగుపడేది మాకు కరోనా. ఇక అది వచ్చిపోయిందంటే సగంకి కట్ అయింది. ఈ అటెన్గా ఆఖరి ఆడని అర్థం ఉత్తదే. చాలా ఇబ్బందులు పడ్డారు నాకు తెలుసు. ఎందుకంటే పనిచేసి ఇప్పటికి ఒక 20 లక్షల రూపాయలు రావాలి పని చేసి. మన ఎంపీటీసీ కూడా అంతే పని కథ. కానీ అనుకోకుండా నాకు అవకాశం దొరికిన కమిషనర్ హనుమంతరావు గారు మన ఆడియో ఉండే ఒకటే నాడు 25 లక్షల బిల్ కొట్టించిన. లేకపోతే 25 లక్షలు ఇది కూడా తిరుగుతుంది. కోట్లు రుణమాఫ్ అనేది ఎన్నడూ కూడా చరిత్ర జరగలేదు. రేపు జనవరి నుంచి రైతు భరోసా కూడా ఇస్తామంటారు. ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా అర్హులైన నిరుపేదలకు ఇళ్ళొచ్చే విధంగా నా వంతుగా కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ, స్థలం లేని వాళ్ళు ఉంటే మీ ఏరియాలో స్థలం ఉంది కాబట్టి ఆ స్థలం పట్టాలు ఇచ్చి కూడా తర్వాత వింటారు. పట్టాలు ఇచ్చి కూడా ఇళ్ల నిర్మాణంలో నా వంతుగా పూర్తిగా కృషి చేస్తానని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక మా ఆశ్రమాలు ఉన్నారు, సిస్టర్లు ఉన్నారు, మీరు అందరూ చూస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో మీరు మీ డాక్టర్లు మీ డిఎంఎడ్ వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక పల్లె దవాఖాలు ఎవరు తీసుకొచ్చారంటే మీ సంజయ్ కుమార్ డాక్టర్ చెప్తారు. అత్యధికం. ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఉంటే ఎన్హెచ్ఎం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మనీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు పొలాసలో కూడా నెక్స్ట్ కట్టేది ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు బీర్పూర్ పోతున్నాం. 143 లక్షలతోటి బీర్పూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇప్పుడు భూమి పూజ చేయబోతున్నాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీర్పూర్లో అంటే ఒక డాక్టర్గా మీ అందరూ తెలుసు. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ 100 కోట్లతో కూడా రాబోతుంది. గుట్రాజపల్లి అనుకున్నాం కానీ భూమి కొంత గుట్టలా ఉన్నదని చెప్పి ఆల్టర్నేటివ్ కూడా అడిగితే చలిగలది రోడ్డు మీద కూడా ఉంటుందని చూపిస్తున్నాం. ఇక్కడ కూడా చిన్న బోర్డు ఉన్నాయని. తప్పకుండా స్థలం ఉండడమే చాలా అదృష్టం. మళ్ళా మెయిన్ రోడ్కు ఉన్నాయి మనకు. దాన్ని ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి గారితో ఉన్న మంత్రివర్గ సభ్యులతో అందరితో కూడా నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడ్డ నాడు కూడా మీరు అందరూ కూడా చూస్తే తెలుస్తుంది. చాలా జిల్లాలు ఏర్పడ్డాయి. కానీ కొత్త ఏర్పడ్డ జిల్లాలలో చెప్పాలంటే అతిపెద్ద జిల్లా జగిత్యాల. భౌగోళికంగా కూడా మనం ఇప్పుడు మండలాలు కలిపినప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా బతుకమ్మ లెక్క మంచిగా గుండ్రగా ఉండేటట్టు ఎటు 40-45 కిలోమీటర్లు దాటకుండా 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలో చేస్తున్నాం. అంటే ఈ రకంగా జగిత్యాల జిల్లా కేంద్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మనకు 3 రోడ్లు పోతాయి జాతీయ రహదారులు. ఇటు తిరుదల్పూర్ పోతుంది, అటు కరీంనగర్ నుంచి వరంగల్ చెన్నై పోతుంది, అటు నిజామాబాద్ మహారాష్ట్ర పోతుంది. మరి ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. అప్పుడు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారిని జగిత్యాల అడిగిన, మరి ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా మంది అనిపోతున్నారు. ఇవాళ కూడా వచ్చేటప్పుడు చూసొచ్చిన మీ కళ్ళడోళ్ళు 2 యాక్సిడెంట్ అయ్యి ఒకళ్ళు తలకాయ వలిగి వాళ్ళు కాలు తిరిగి తాపన్నారు. మా ఇప్పుడు అడిగే పోతున్నాను. మరి హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోరు. మరి ఇన్ని అవుతున్నాయి. అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. మళ్ళీ మరి ఇన్ని అవుతున్నాయి. ఒక డాక్టర్గా నాకు బాధ అనిపిస్తాం. సార్ ఇక్కడ ఒకటి ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ కావాలంటే జగిత్యాల రాష్ట్రం మొత్తంలో 8 వచ్చినాయి. అలా 4 హైదరాబాద్ వచ్చినాయి. 33 జిల్లాలు కలిపి 4 వస్తే అందులో ఒకటి 14 కోట్లతోటి జగిత్యాల నిర్మాణం అయింది. ఇవాళ మీరు చూడవచ్చు, గులాబ్ కలర్ వేసి ముందర బిల్డింగ్ వస్తుంది మెడికల్ కాలేజ్ కాడ. అది స్పెషల్గా క్రిటికల్ కేర్ యూనిట్ అంటారు. యాక్సిడెంట్లు లేదా ఎగ్జామ్ అర్జెంట్ బీమార్లు ఉంటాయి, సీరియస్ కేసులు ఉంటాయి, క్రిటికల్ కేర్ యూనిట్ వచ్చే విధంగా స్థలం ఉంది. కాబట్టి ఏదో ఒక మంచి కార్యాలయాన్ని కానీ సంస్థను కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత గొప్పగా నన్ను ఆహ్వానించి ఆదరించిన వేదిక పైన ఉన్న నాయకులకు, వేదిక ముందున్న ప్రజాప్రతినిధులకు, నాయకులకు, మా వివిధ సంఘాల సభ్యులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి